ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, లాయర్తో మాట్లాడి విడాకులు ఇప్పిద్దాం. రోహిత్, ప్రీతికి విడాకులు ఇచ్చేసి నువ్వు ముందు కాస్త స్థిమితపడు. తర్వాత నీకొక మంచి భవిష్యత్తుని నేనేర్పాటు చేస్తాను. అవునమ్మా, వీడికి ఆ దెయ్యం నుంచి పూర్తిగా విముక్తి కలిగితేనే వాడికి మనశ్శాంతి, మనకి మనశ్శాంతి. ప్రీతి విషయం గురించి నువ్వు ఆలోచించుకో. తన విషయంలో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నా నాన్నా, ఈ కుటుంబం ఉంది. ఎంత ఆలోచించినా ఈ పెళ్లి ఎట్టా ఆపాలో తెలియట్లేదమ్మే. కొంపలు ముంచే అలవాటున్నా నువ్వే అలా అంటే ఎలా? అదేందమ్మే, నువ్వు నన్ను పొగుడుతోండవా తిడతాండవా? ఈవిడొచ్చిందేందే? పదమ్మి చూద్దాం. అన్నయ్య, అన్నయ్య. అత్తయ్య గారు, మీరెప్పుడొచ్చారు? నాన్నా, అత్తయ్య గారు వచ్చారు. నమస్కారం అండి. ఏంటమ్మా ఎలా వచ్చావు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడాలి. లోపలికి వెళ్ళి మాట్లాడదామా అన్నయ్య? రామ్మా. శరణ్య, నువ్వు కూడా రా. నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే కాబట్టి నీకు ఈ విషయం తెలియాలి. ఏంటి అంత సీక్రెట్? అడిగితే బాగోదమ్మే, కాని ఆవిడేమో మా ఫ్యామిలీ మ్యాటర్ అంటాంది. ఒక పంచేయి, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వినొచ్చు కదా. ఎలా? చాటుగా విందామా? చాటుగా వినాల్సిన కర్మ మనకేందమ్మే. కాఫీ కావాలా అన్నట్టుగా వెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా? మా పెద్దబ్బాయి రోహిత్ తెలుసు కదా. ఆ అబ్బాయి ఏదో డిస్టర్బ్ అయ్యాడని శరణ్య చెప్పింది. వాడికి వాడి భార్య ప్రీతికి పడట్లేదు. ప్రీతి చేసిన పనుల వల్ల వాడు బాగా విసిగిపోయాడు. అందుకే తనతో ఉండలేను అంటున్నాడు. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేయడం మంచిదని మేమందరం కూడా ఒక నిర్ణయానికొచ్చాం. నువ్వెందుకొచ్చావే? సో ప్రీతికి విడాకుల నోటీస్ పంపించాలి. అది నువ్వే చెయ్యాలన్నయ్యా. కాఫీ తీసుకురమ్మంటారా అత్తయ్య? అవసరం లేదమ్మా. వెళ్ళవే.
అన్నయ్య, చెప్పావు కదమ్మా, చూసుకుంటాను. ఏంది మీ విషయం? వాళ్ళ పెద్దబ్బాయి రోహిత్కి విడాకులిప్పించడానికి వచ్చింది. ఓ, ఎవరో ఆ లీలావతి కొడుకా? ఉమ్, అబ్బో. అతని వాళ్ళ భార్యతో పడట్లేదంట. మా నాన్న లాయర్ కదా, వాళ్ళిద్దరికీ విడాకులిప్పించండని అడగటానికి వచ్చింది. నేను మరి బయలుదేరతాను. అలాగే అమ్మా. ఇదిగో ఆనంద్ గారు, మీరు పెద్దవాళ్ళు, మీరే మాకు న్యాయం చెయ్యాలా? ఆవిడ వేరే పని మీద వచ్చారు. ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం కాదమ్మే, నేను ఆవిడతోనే మాట్లాడాలా. దేని గురించి? పెద్దదైనా అనన్య పెళ్లి చేయకుండా శరణ్య పెళ్లి చేస్తున్నారు ఏంది అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్టా పడితే అట్ట మాట్లాడుతా ఉండారు. ఆ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు పట్టించుకోబడలా. దీని పెళ్లి చేయడానికి రెడీ అయిపోతా ఉండారు. అది ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి. ఆ విషయం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఏంటి? నువ్వుండన్నయ్యా. పాపం పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయి పెళ్లి ఎందుకు చేస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుంటే ఆవిడికి బాధేసే అడుగుతోంది కదా, అంతే కదా? అవునవును. వాళ్ళకి చెప్పండి దేనికదే పద్ధతి అని. పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం తప్పని వాళ్ళకి తెలియక చేయడం లేదు. పెద్దమ్మాయికి వయసున్నా పద్ధతంటే ఏంటో తెలీదు కాబట్టే తనకి తీసుకొచ్చిన సంబంధాలన్నీ తనే చెడగొట్టుకుంటోంది అని చెప్పండి. ముందు క్యారెక్టర్ నిలబెట్టుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. అందుకే ముందు చిన్నమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు అని చెప్పండి. పెద్దరికం కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా, అందుకే అలా చేస్తున్నాం అని చెప్పండి. ఓకేనా? నా బిడ్డని క్యారెక్టర్ లేందనంటావా? అంటే నువ్వు చేసుకున్న దానికి పెద్ద క్యారెక్టర్ ఉందా? చెప్తా. క్యారెక్టర్ లేని దాన్ని అన్నావు కదా, నీ దృష్టిలో క్యారెక్టర్ లేనిదే నీ ఇంటి కోడలైతే అప్పుడేం చేస్తావు? ఎటు నీ కొడుక్కి విడాకులిప్పిస్తున్నావు కదా, దాన్ని నేను వాడుకుంటాను. నీ ఇంటికి పెద్ద కోడలిగా వస్తాను. నువ్వన్న ప్రతి మాటకి నీకు సమాధానం చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.